హాయ్ అండి, అందరికీ నమస్కారం. తిరిగి మన మహాభారతం ఎపిసోడ్కి స్వాగతం. సాల్వ మహారాజు సభలోకి ఆనందంతో అంబాదేవి అడుగుపెడుతుంది. తనని వివాహం చేసుకోమని కోరుతుంది. అందుకు సాల్వ మహారాజు, నిన్ను భీష్ముడు అందరి సమక్షంలో నాతో యుద్ధం చేసి నన్ను ఓడించాడు. ఇక నుంచి నీవు భీష్ముని హక్కు, నేను నిన్ను వివాహం చేసుకోలేను అని చెప్తాడు. అంబాదేవి హృదయం ముక్కలవుతుంది. కన్నీళ్లతో తిరిగి హస్తినాపురికి వెళ్తుంది. తన ప్రేమను కోల్పోవడానికి మూల కారణం భీష్ముడని కోపంతో భీష్ముని వద్దకు వెళ్తుంది. భీష్మ, నీవు నా జీవితాన్ని ధ్వంసం చేశావు, నన్ను అపహరించావు, కనుక సాల్వుడు నన్ను తిరస్కరించాడు. ఇప్పుడు నేను నీ వధువుని, కేవలం నిన్ను మాత్రమే వివాహం చేసుకుంటాను. దానికి భీష్ముడు శాంతంగా, నీ బాధ నాకు అర్థమైంది, కానీ నేను బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాను, కనుక నిన్ను వివాహం చేసుకోలేను. అది వినగానే అంబాదేవి కోపం మరింత పెరుగుతుంది. కోపంలో అంబాదేవి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, అది కురు రాజ్యాన్ని, భీష్ముని ఎలా ప్రభావితం చేస్తాయి, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్.